హాయ్ అండి. తెలంగాణలో 2024లో జరిగిన డిఎస్సికి సంబంధించి జూలై 19th రోజు మార్నింగ్ షిఫ్ట్లో ఎస్జిటి పేపర్లోని తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కవిత్రయం అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఆప్షన్ 2 పాల్కురి సోమనాథులు, పండితారాధ్యుడు, మారన. ఆప్షన్ 3 నన్నయ్య, తిక్కన, మారన. ఆప్షన్ 4 పోతన, శ్రీనాథుడు, తిక్కన. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కవిత్రయం అని నన్నయ్య, తిక్కన, ఎర్రనను అనడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూసి వీటిలో మీరెన్ని చేయగలుగుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రిపీట్ కావడం జరుగుతుందండి, కావున ప్రతి ఒక్కటి చూడగలరు. ఛందస్సు మాత్ర గణన నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉండేది. ఆప్షన్ 1 ఖండకావ్యం. ఆప్షన్ 2 కథాకావ్యం. ఆప్షన్ 3 పద్యం. ఆప్షన్ 4 వచన కవితం. ఆన్సర్ని కామెంట్ చేయండి. వచ్చేసి ఆప్షన్ 4 వచన కవిత. ఖండకావ్యం అంటే వస్తు వైవిధ్యం కలిగి ఖండితాలతో ఉంటే ఖండకావ్యం అంటారండి. కథాకావ్యం అంటే కథను వర్ణనతో చెప్పినట్లయితే దానిని కథాకావ్యం అనడం జరుగుతుంది. వక్తం పదానికి అర్థం. ఆప్షన్ 1 వస్త్రం. ఆప్షన్ 2 ముఖం. ఆప్షన్ 3 వంకర. ఆప్షన్ 4 అందం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 ముఖం. మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్, ఒక విద్యార్థి సంవత్సరంలో వచ్చే సెలవులు, పనిదినాలు, పరీక్షలు, పాఠశాల ఉత్సవాలు మొదలగు వానిని దృష్టిలో నుంచుకొని ఉపాధ్యాయుడు పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలను సంబంధించి నెలల వారీగా రూపొందించుకునే ప్రణాళిక. ఆప్షన్ 1 విద్యా ప్రణాళిక. ఆప్షన్ 2 యూనిట్ ప్రణాళిక. ఆప్షన్ 3 పీరియడ్ ప్రణాళిక. ఆప్షన్ 4 వార్షిక ప్రణాళిక. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, వార్షిక ప్రణాళిక. లఘు పరీక్ష, ప్రాజెక్ట్ పనులను నిర్వహణ ఈ రకమైన మూల్యాంకనంలో భాగం. ఆప్షన్ 1 లోప నిర్ధారణ. ఆప్షన్ 2 సంగ్రహణాత్మక. ఆప్షన్ 3 నిర్మాణాత్మక. ఆప్షన్ 4 ప్రాగుక్తిక. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, నిర్మాణాత్మక. లోప నిర్ధారణ అనేది ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని మొదలుపెట్టే ముందు విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి నిర్వహిస్తారండి. సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటిని సంగ్రహాత్మక మూల్యాంకనం కిందికి వస్తాయి. కొంత పాఠ్యాంశం అయిన తర్వాత నిర్వహిస్తారు ఇది. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది స్లిప్ టెస్టులు, తర్వాత ప్రాజెక్ట్ పనులు ఇలాంటివి ఇందులో ఉండడం జరుగుతుందండి. ప్రాగుక్తిక మూల్యాంకనం అనేది పిల్లలు భవిష్యత్తులో ఏం చేస్తారు అనే దాన్ని గురించి చేసే మూల్యాంకనం, అంచనా వేసే మూల్యాంకనం ప్రాగుక్తిక మూల్యాంకనం. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఈ రకమైన బోధనోపకరణం. ఆప్షన్ 1 శ్రావ్య. ఆప్షన్ 2 దృశ్య. ఆప్షన్ 3 ప్రత్యేక. ఆప్షన్ 4 దృశ్య శ్రవణ. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 దృశ్య. శ్రావ్య ఉపకరణాల కిందికి రేడియో, టేప్ రికార్డ్ అలాంటివి వస్తాయండి. దృశ్య శ్రవణ ఉపకరణాల కిందికి టెలివిజన్, కంప్యూటర్ ఇలాంటివి రావడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్లో ఒక నిర్వచనం, బోధనోపకరణాల నుండి ఒక క్వశ్చను, పాఠ్య ప్రణాళిక నుండి ఒక క్వశ్చను, మూల్యాంకనం నుండి ఒక క్వశ్చను ఇలా రావడం జరుగుతుందండి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివితే మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ద్విత్వానికి సంయుక్తం, సంయుక్తానికి ద్విత్వం ఉపయోగించడం వల్ల ఏర్పడే ధ్వని దోషాలకు ఉదాహరణ. ఆప్షన్ 1 పక్షి పులుసు, అన్నయము. ఆప్షన్ 2 విషయం, మోసం. ఆప్షన్ 3 ఒకటి, ఈరయ్య. ఆప్షన్ 4 లామలావు, వేల. ఆన్సర్ని కామెంట్ చేయండి.
ఆన్సర్ ఆప్షన్ 1 పక్షి పులుసు అన్నయము. ఇక్కడ పక్షి అనే ప్లేస్లో ద్విత్వానికి బదులుగా సంయుక్తం వాడడం జరిగింది. అన్నయము అనే దానిలో నా అది ఆ ప్లేస్లో సంయుక్తానికి బదులుగా ద్విత్వం వాడడం జరిగింది. తన భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్న సాధనం భాష అని నిర్వచించిన భాషావేత్త. ఆప్షన్ 1 స్టట్వర్డ్, ఆప్షన్ 2 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 3 సెఫైర్, ఆప్షన్ 4 హాకెట్స్. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సెఫైర్. అపరిచిత పద్య భాగాలకు సరియైన శీర్షికలను సూచించగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 రసానుభూతి, ఆప్షన్ 4 మనోవైఖరి. అపరిచిత పద్యాలకు భాగాలకు సరైన శీర్షికను సూచించగలుగుతుండు అంటే ఆ పద్యాన్ని అవగాహన చేసుకొని దానికి శీర్షికను తెలియజేస్తుండు. కావున దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవగాహన. ఒక పని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం. ఆప్షన్ 1 నిషేధార్థకం, ఆప్షన్ 2 సామర్థ్యార్థకం, ఆప్షన్ 3 అనుమత్యార్థకం, ఆప్షన్ 4 ప్రార్థనార్థకం. ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇందులో సామర్థ్యార్థకం అంటే ఇది చేయగలను అని చెప్పే విషయాల్లో సామర్థ్యార్థకం వాడతారు. అనుమత్యార్థకం అంటే ఇది చేయవచ్చు అని అనుమతి ఇచ్చే వాక్యాలు ఉంటాయిగా అలాంటి సందర్భంలో అనుమత్యార్థకం అనే వాక్యం అవుతుంది అది. తర్వాత ప్రార్థనార్థక వాక్యం వచ్చేసి దయచేసి ఇది చేయండి, అది ఇవ్వండి అలాంటి విషయాలు ఉంటాయిగా వాటిని ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. దీని ఆన్సర్ వచ్చేసి నిషేధార్థకం వాక్యం. సీతమ్మ ఏ సంధి? ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మొదట గుణసంధి గురించి తెలుసుకుందాం. గుణసంధి సూత్రం వచ్చేసి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఆర్లు ఆదేశంగా వస్తాయి. ఇంకా ఎగ్జాంపుల్స్ వచ్చేసి రాజేంద్రుడు, విడదీసినట్టయితే రాజా ప్లస్ ఇంద్రుడు. మొదటి పదం ఏంటిది? రాజా. రాజాలోని చివరి అక్షరం ఏమవుతుంది? ఆ అవుతుంది. తర్వాత రెండో పదంలోని మొదటి అక్షరం ఇంద్రుడు అదేమవుతుంది? ఈ అవుతుంది. ఇక్కడ ఆ ప్లస్ ఈ కలిపి ఏమొస్తుంది? రాజేంద్రుడు ఏ వస్తుంది. సూత్రం ప్రకారం అకారానికి ఆ ఈ ఊరులు పరం కావాలి. ఇక్కడ ఆకు ఈ పరమై ఏ వస్తుంది కావున ఇది గుణసంధి. ఇలాగే కొన్ని టెక్స్ట్ బుక్లోని ఎగ్జాంపుల్స్ వచ్చేసి గజేంద్రుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, వసంతోత్సవం, గంగోదకం, దేవర్షి, మహర్షి ఇలాంటి ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం వచ్చేసి ఆ ఈ ఊరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశమగును. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి శివాలయం, మునీంద్రుడు, భానుదయం, మాతృణం. తర్వాత ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగును. ఎగ్జాంపుల్స్ వచ్చేసి రాముడతడు, సోముడతడు, మనముంటిమి, అతడెక్కడ. ఇవన్నీ టెక్స్ట్ బుక్లోని ఎగ్జాంపుల్స్ అండి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అత్వ సంధి. కన్నమ్మ కష్టాలు అనే జాతీయానికి అర్థం. ఆప్షన్ 1 కష్టాల మీద కష్టాలు పెట్టడం, ఆప్షన్ 2 సుఖంలో బాధలు అనుభవించడం, ఆప్షన్ 3 సుఖాల మీద సుఖాలు అనుభవించడం, ఆప్షన్ 4 బాధలో సౌఖ్యం అనుభవించడం. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కష్టాల మీద కష్టాలు పెట్టడంని కన్నమ్మ కష్టాలు అనే కష్టాల మీద కష్టాలు పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. కింది వాటిలో మహాప్రాణాక్షర పదం. ఆప్షన్ 1 కష్టం, ఆప్షన్ 2 సుఖం, ఆప్షన్ 3 ఆనందం, ఆప్షన్ 4 కలం. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ సుఖం. క, గ, చ అనే
మామూలు అక్షరాలను అల్ప ప్రాణాలు అంటారు. వాటి దీర్ఘాలైనవి ఖ, ఘ, ఛ అలాంటి వాటిని మహాప్రాణాలు అనడం జరుగుతుంది. పుండరీకం, వ్యాఘ్రం అనే పర్యాయ పదాలు కలిగిన పదం. ఆప్షన్ 1 తాబేలు, ఆప్షన్ 2 జింక, ఆప్షన్ 3 ఏనుగు, ఆప్షన్ 4 పులి. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పులి. పుండరీకం, వ్యాఘ్రం అంటే పర్యాయ పదం పులి. ఏనుగుకు పర్యాయ పదాలు వచ్చేసి కరి, హస్తి, గజం. తాబేలుకు పర్యాయ పదం వచ్చేసి కూర్మం, కమటం, కచపం. చెంపు పద్ధతి అంటే ఆప్షన్ 1 వచనం, ఆప్షన్ 2 పద్యం, ఆప్షన్ 3 పద్య గద్యాలు, ఆప్షన్ 4 గేయం. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 పద్య గద్యాలు. చెంపు కావ్యాలలో పద్యకావ్యం, గద్యకావ్యం అనే 2 ఉండడం జరుగుతుంది. మాండలిక భాషా భేదాలను బట్టి తెలుగు రాష్ట్రాలను ఎన్ని మండలాలుగా విభజించారు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 4. వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడిగా పేర్కొనదగినవారు. ఆప్షన్ 1 గిడుగు వెంకటరామూర్తి, ఆప్షన్ 2 శ్రీనాథుడు, ఆప్షన్ 3 సి నారాయణ రెడ్డి, ఆప్షన్ 4 రాయప్రోలు. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 గిడుగు వెంకటరామూర్తి. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు. ఆప్షన్ 1 తరువోజ, ఆప్షన్ 2 సీసం, ఆప్షన్ 3 ఉత్పలమాల, ఆప్షన్ 4 మధ్యక్కర. ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మధ్యక్కర. బద్దెన రాసిన శతకం. ఆప్షన్ 1 వేమన శతకం, ఆప్షన్ 2 దశరథి శతకం, ఆప్షన్ 3 సుమతి శతకం, ఆప్షన్ 4 భాస్కర శతకం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 సుమతి శతకం. వేమన శతకం వచ్చేసి వేమన రాయడం జరిగింది. దాశరథి శతకం కంచర్ల గోపన్న రాయడం జరిగింది. భాస్కర శతకం వచ్చేసి మారద వెంకయ్య రాయడం జరిగింది. శతక లక్షణాలు. ఆప్షన్ 1 వంద గాని లేదా ఆ పైన గాని పద్యాలు ఉండడం, మకుటం కలిగి ఉండడం. ఆప్షన్ 2 క్లుప్తత, గానయోగ్యత. ఆప్షన్ 3 కథాకథనం, నాటకీయత. ఆప్షన్ 4 10 లేదా ఆ పైన పద్యాలు ఉండడం మరియు భావ సరళత. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 100 గాని లేదా ఆపై గాని పద్యాలు ఉండడం, మకుటం కలిగి ఉండడం, వీటిని శతక పద్యాలు అంటారు. ఉత్తమ పురుష కథనంలో సాగేది. ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 గేయం, ఆప్షన్ 3 సగతం, ఆప్షన్ 4 జీవిత చరిత్ర. ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, స్వాగతం. స్వాగతం అనేది ఉత్తమ పురుష కథనంలో కొనసాగడం జరుగుతుంది. కింది వాటిలో గుర్రం జాషువా రచన కానిది. ఆప్షన్ 1 గబ్బిలం, ఆప్షన్ 2 పిరదౌసి, ఆప్షన్ 3 స్వప్న కథ, ఆప్షన్ 4 గంగిరెద్దు. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 గంగిరెద్దు. గంగిరెద్దు అనేది పల్లా దుర్గయ్య గారు రచించడం జరిగింది. వివిధ కథల సమాహార కావ్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 కావ్యం, ఆప్షన్ 3 కథాకావ్యం, ఆప్షన్ 4 కథాకథనం. ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 కథాకావ్యం. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అనడం జరుగుతుందండి. కావ్యం అంటే వర్ణనతో కూడిన దాన్ని కావ్యం అనడం జరుగుతుంది. సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాసిన టి కృష్ణమూర్తి యాదవ్ రచనలు. ఆప్షన్ 1 రాగమాల, మా ఊరు, ఆప్షన్ 2 తొక్కుడు బండ, శబ్నం, ఆప్షన్ 3 నేతాజీ బాపూజీ, ఆప్షన్ 4 తృణకంకణం, స్నేహలత. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 తొక్కుడు బండ, శబ్నం. రాగమాల, మా ఊరు అనేటివి ఆచి వెంకటాచార్యుల గారి రచనలు.
తర్వాత నేతాజీ బాపూజీ అనేవి గుర్రం జాషువా గారి రచనలు. తృణకంకణం, స్నేహలత అనేవి నెపోలు సుబ్బారావు గారి రచనలు. ఇవి 19th రోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో 19th రోజు సెకండ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ను చూద్దాం. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.